హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వెల్. సో ఇవాల్టి వీడియోలో మనం ఫండమెంటల్ రేషియోస్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ ఫండమెంటల్ రేషియోస్ మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ రేషియోస్ లో ఫస్ట్ రేషియో వచ్చేసి పిఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. సో దీని అర్థం ఏంటంటే కంపెనీ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో ఒక్కో షేర్ కి వచ్చే ప్రాఫిట్ ఎంతనో చెప్పేదే పిఈ రేషియో. సో దీని వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఏదైతే షేర్ ఉందో అది ఎక్కువ కాస్ట్ ఉందా తక్కువ కాస్ట్ ఉందా, అంటే చీప్ గా దొరుకుతుందా కాస్ట్ గా దొరుకుతుందా అనేది చెప్తుంది ఈ పిఈ రేషియో. ఒకవేళ పిఈ రేషియో హై ఉంటే ఇది కాస్ట్లీ అన్నట్టు, పిఈ రేషియో తక్కువ అంటే అది చీప్ గా అన్నట్టు. సో ఈ పిఈ రేషియో కి ఫార్ములా వచ్చేసి షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్. సో నెక్స్ట్ పీబీ రేషియో. సో పీబీ రేషియో వచ్చేసి ప్రైస్ టు బుక్ రేషియో. సో ఈ ప్రైస్ టు బుక్ రేషియో అంటే కంపెనీ షేర్ ప్రైస్ ని బుక్ వాల్యూ తో కంపేర్ చేసుకుంటుంది. సో దీని వల్ల ఉపయోగం ఏంటిదంటే, ఏదైతే షేర్ ప్రైస్ ఉందో అది ఓవర్ వాల్యూడ్ ఉందా లేదా అండర్ వాల్యూడ్ ఉందా అని చెబుతుంది. సో దీనికి వచ్చి ఫార్ములా వచ్చేసి షేర్ ప్రైస్ డివైడెడ్ బై బుక్ వాల్యూ. సో నెక్స్ట్ డివిడెండ్ ఈల్డ్ రేషియో. సో దీని అర్థం ఏంటంటే, షేర్ ధరతో పోల్చినప్పుడు కంపెనీ ఇచ్చే డివిడెండ్ ఎంత ఉందో చూపిస్తుంది. సో దీని ఫార్ములా వచ్చేసి డివిడెండ్ ఈల్డ్ ఈక్వల్స్ టు డివిడెండ్ పర్ షేర్ డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇంటూ 100. సో దీని వల్ల ఉపయోగం ఏంటి, ఇన్వెస్టర్ కి డివిడెండ్ రూపంలో ఎంత రిటర్న్ వస్తుందో తెలుపుతుంది. దీని తర్వాత మనకి ఇంకో రేషియో వచ్చేసి ఈపీఎస్ రేషియో, ఎర్నింగ్ పర్ షేర్. సో ఎర్నింగ్ పర్ షేర్ ఏంటిదంటే, కంపెనీ టోటల్ ప్రాఫిట్ ని టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్ తో డివైడ్ చేస్తే వచ్చే ఒక్కో షేర్ కి ప్రాఫిట్ ఎంతనో చెప్తుంది. దీని ఉపయోగం ఏంటిదనంటే, కంపెనీ ఎంత ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది, దాంట్లో ఎంత కెపాసిటీ అనేది ఉంది అని చెప్తుంది. దీని ఫార్ములా వచ్చేసి నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. నెక్స్ట్ ఆర్ఓఈ, రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ అని అంటే, ప్రతి ఒక్క షేర్ హోల్డర్ ఎంత అయితే పెట్టుబడి పెట్టారో దాని మీద ఎంత రిటర్న్స్ అనేది జనరేట్ అవుతుందో చెప్పేదే రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో దీని ఫార్ములా వచ్చేసి నెట్ ఇన్కమ్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఇంటూ 100. సో లాస్ట్ వచ్చేసి డిఈ రేషియో, డెప్ టు ఈక్విటీ రేషియో. సో ఈ డెప్ టు ఈక్విటీ రేషియో అని అంటే, కంపెనీకి ఉన్న టోటల్ డెప్ ని షేర్ హోల్డర్స్ ఈక్విటీతో కంపేర్ చేస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటిదనంటే, కంపెనీకి ఉన్న ఫైనాన్షియల్ రిస్క్ లేదా అప్పులు ఎంత ఉందో మెజర్ చేస్తుంది. దీని ఫార్ములా వచ్చేసి టోటల్ డెప్ట్ డివైడెడ్ బై షేర్ హోల్డర్స్ ఈక్విటీ. సో ఈ 6 బేసిక్ ఫండమెంటల్ రేషియోస్ తెలుసుకుంటే మనకు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.